ముఖ్యాంశాలు. నాకు అర్థం కాలేదు వ్యాఖ్యపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు. రియల్ టైం గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష. షాబాద్ 6 హత్యల కేసు నిందితుడిని మృతదేహం వద్ద సోదరి భావోద్వేగ వ్యాఖ్యలు. తిరుపతిలో యువతిపై కత్తితో దాడి, నిందితుడు బరార్. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల నిరసన. అనకాపల్లిలో యూరియా కోసం రైతులు పడిగాపు. నాకు అర్థం కాలేదు కాబట్టి అనే ఒక వ్యాఖ్యతోనే గత 5 ఏళ్ల పాలన లోతు బయటపడిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఈ వ్యాఖ్య ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలవరంలో జరిగినటువంటి అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలి. పోలవరం అనేది జీవనాడి. దాని గురించి నేను ప్రత్యేకంగా పదే చెప్పవలసిన అవసరం లేదు. పోలవరానికి పూర్తయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ చెప్తూ ఏతావాత తెలిసేది ఏంటంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను మనం చేస్తున్న కాఫర్ డ్యాములు ఉన్నాయి కదా, కాఫర్ డ్యాములకి గ్యారంటీ 3 సంవత్సరాలు మాత్రమే. నేను ఇంతకుముందు చెప్పా. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పాలని భావంతో వచ్చాను. ఇంకొక మాట చెప్తున్నా, వెరీ కాంప్లికేటెడ్. ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ, రోడ్లు, భవనాల శాఖ, ఏపీఎస్, ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక శాఖలు అందిస్తున్న సేవలతో పాటు రాష్ట్రంలో యూరియా లభ్యతపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి సిఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఆయా శాఖల ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఆరుగురు హత్యల కేసు నిందితుడు మృతదేహం వద్ద అతని సోదరుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. వాడిని ఎన్కౌంటర్ చేసి చంపేయాల్సింది, ఇలా ప్రశాంతంగా చనిపోయే అవకాశం ఎందుకు ఇచ్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2 చిన్నారులను తాను చూసుకునేవాడని చెబుతూ తన సోదరుడి చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. టెంపుల్ సిటీ తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎంఆర్పల్లి వైకుంఠపురం ఆర్చ్ సమీపంలో ఆటోలో ప్రయాణిస్తున్న యువతిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు.
స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు పరారయ్యాడు. గాయపడిన యువతిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైకుంఠపురం రాసి ఉంది కదా, అక్కడ బుక్ చేసిన ఎక్కిన ర్యాపిడో ఎక్కించుకొని వచ్చాడు. ఆయన వెనకాల వచ్చి ఓవర్టేక్ చేసుకొని వచ్చి ఆటో కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఆపించాడు. ఆపించేసి కూడా ఒక ఆమెను దిగమని చెప్పాడు. బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి, నగలు ఉన్నాయని చెప్పేసి లోపల ఎక్కినాడు. లోపల ఎక్కగానే కత్తెత్తి లోపల రెండు మూడు డబ్బులు వేసాడు. నేను చేపట్టుకున్నప్పటికీ ఆమె ఇలుచుకుని దూకేసింది, పైకి చేసింది. అప్పుడు వదల ఆయన లోపల పోయి ఆ పక్క చేతి మీద కాళ్ళు మెడ మీద చేసాడు. హాస్పిటల్లో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిరసనకు దిగారు. కేవీబీపురం మండలంలోని గురుకుల కండ్రిగ బంగారమ్మ కండ్రిగ పాతపాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమ పాఠశాలలోనే 3, 4, 5 తరగతులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పలు మాసాలుగా పోరాటం చేస్తున్నామని, తమకు విద్యా హక్కు కల్పించాలని కలెక్టర్ను కోరారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాడుగుల నియోజకవర్గంలోని ఆల మండలంలో యూరియా కోసం రైతులు క్యూలో గంటల తరబడి వేచి చూస్తున్నారు. తమ స్థానాన్ని కాపాడుకునేందుకు చెప్పులు, పాసు పుస్తకాలు క్యూలో ఉంచి పడిగాపులు కాస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తున్నాండి నిస్సి టీవీ.